అనా ఇంకో రౌండే అనా. అరే నువ్వు తాగరాదే. కష్టాలు మనుషులకు కాక చెట్లకి పుట్లకి వస్తాయనా. ఏందన్నా నువ్వు? ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడవటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. ఏందన్నా ఊరుకోనా? ఎదురుగా కనుక చిట్టి ఉంటేనా దాని చెప్పేవాడిని. నన్నే సిట్టి అనుకోరాదే, చెప్పు. నువ్వు చిట్టి? ఏమి చిట్టి? నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? పెళ్లి చూపుల్లా నువ్వు నచ్చలేదని మా నాన్నకి చెప్పమన్నావు. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పినా. ఏందన్నా నన్ను కొట్టినావు? నిన్ను ఎక్కడ కొట్టాను? తమ్ముడు ఏమైనా కొట్టుకుంటాడా? నువ్వు చిట్టి, నేను చిట్టిని కొట్టాను. ఏందన్నా లొలి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. ఇదిగో చిట్టి. అన్నా చిట్టి చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? ఆ చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా. అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా, పెద్ద ఎదురు బుద్ధి తప్పుడు రా. చిట్టినే అన్నా లింగం క్యారెక్టర్. ఎవరు కార్పొరేషన్ చేయట్లేదురా. ఎవడ్రా ఎవడ్రా బోర్డు తీసేదే? అక్కడ ఉంచో. అన్న చెప్పండి పెట్టండి బాయ్. సారీ అన్న, తప్పైందన్న, పెట్టేస్తాం. కూకోయే కూకో కూకోనా. అందులో నాన్న పేరుందిరా. నాన్న ఎప్పుడు అక్కడే ఉండాలి. నాన్న ఎంత బాధపడ్డాడురా. అరే అన్న, ఆయన పరువుతో బతికే మనిషిరా. కండువా లేకుండా అసలు ఎప్పుడు అడుగు బయట పెట్టరు. అలాంటిది కండువా తీసేశారంటే ఆయన పరువు అంతా వదిలేసినట్టేరా. దానికి కారణం నేను రా. అన్నా అమ్మా నాన్న చాలా బాధపడ్డారురా. నేను చాలా తప్పు చేశాను. అన్నా నువ్వు ఏ తప్పు చేయలేదన్నా, గమ్మునుండు. అరే ఊకరాదే. అసలు దీనికి అందరికి కారణం ఆ లింగం గారు రా. వాడిని మాత్రం అసలు వదిలిపెట్టను. తీసుకోనా. నన్ను చాలా బాధ పెట్టాడు. నాన్న అంత మాట్లాంటాడు. రాయ్, నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పనా? నేను డాక్టర్ అయిపోతాను. అన్నా ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా, పొద్దుగాల మాట్లాడుకుందాం. నేను తాగేసాను. నువ్వు పొద్దుపోయినా సరే పగలపోయినా సరే నేను డిసైడ్ అయిపోయాను, డాక్టర్ అయిపోతాను అంతే. అరే నువ్వు డాక్టర్ ఏం చేస్తావే? చిట్టికి మొగుడు అవుతా, దాని అబ్బకి రంగు మొగుడు అవుతాను. అవుతులే అన్నా, నువ్వు గమ్మునుండు. అరే డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా? ఏమన్నా డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలా? శభాష్, నీకు అన్ని తెలిసిపోతున్నాయిరా. ఇంటెలిజెంట్. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఏ స్కూల్ చదవాలరా? మన మున్సిపల్ స్కూల్ అన్నా. నువ్వు ఇంటెలిజెంట్. అరే మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలరా. ఈ డాక్టర్ స్కూల్ ఉంది కదా, అందులో ఒక సీట్ నాకు తెచ్చి పెట్టండి రా. నేను అక్కడ చదువుకుని డాక్టర్ అవుతాను. అరే నువ్వేం ఫికర్ చేయకనా, ఈ సిటీలోకి ఇంతమంది డాక్టర్లు తెలుసు. వాళ్ళకి చెప్పి నిన్ను డాక్టర్ చేసేస్తాం. శంకర్ దాదా ఎంబీబీఎస్. అరే ఓ కటింగ్ మస్తు ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. త్వరగా కానీ మా శ్రీరామ్ ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావనా నువ్వు. అంతటి అభిమానం లేరా అన్నా, నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పనా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడే ఎరుక లెక్కలాడ తెలుసా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206. నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్. అన్నా ఈడొకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. శంకర్, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇదా? ఇది కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ప్రొఫెసర్లందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, స్పెషల్లీ డీన్. వాడి కోసం ఓ మై గాడ్, నీతో అంటే నేను కూడా స్పాయిల్ అయిపోయాను. స్టాప్ ఇట్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఓకే బాస్. రాబోయే టర్మ్ ఎగ్జామ్ చాలా టఫ్ గా పెడుతున్నారు, ముఖ్యంగా నీకోసం.
నువ్వు ఫెయిల్ అయితే నిన్ను పర్మనెంట్గా కాలేజ్ నుంచి పంపించేస్తారు. నేను చెప్పేది నీకే, ఎటో చూస్తావేంటి? My goodness. అరే హీరో లెక్క ఉన్నాడన్నా. శ్రీరామ్ So cute. శంకర్ ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అలాగే. శంకర్ నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్. ప్రామిస్. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.